హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీ మేకర్స్ ఫర్ యూ. టుడే మనం ఈ వీడియోలో ఔల్ని ఎలా చేయాలో క్విల్లింగ్ ఆర్ట్లో తెలుసుకుందాం పదండి. సో నేను ఔల్కి కావాల్సినవి క్విల్లింగ్ పేపర్స్, గ్లూ అండ్ క్విల్లింగ్ నీడిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఔల్ని ఎలా చేస్తున్నాం, ఫస్ట్ నేను ఔల్కి ఐస్ చేస్తున్నానండి. ఈ ఐస్లో నేను ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ట్విస్ట్ చేయడం చాలా ఈజీ అండి. సో ఫస్ట్ బ్లాక్ కలర్ని ట్విస్ట్ చేశాక తర్వాత దానికి లైట్ ఎల్లో అండి, డార్క్ ఎల్లో కాదు, లైట్ ఎల్లో ఉంటుంది. ఆ లైట్ ఎల్లోని తీసుకున్నాను. మన ఇష్టము. అక్కడ మనం వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఎల్లో బదులు వైట్ కలర్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఎల్లో అయిపోయాక నేను దానికి రెడ్ కలర్ వేసాను, అవుటర్ లైను. సో మనం ఈరోజు ఔల్ని రెడ్ కలర్లో చేసుకోబోతున్నాం. మనకి నచ్చిన కలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. సో నేను రెడ్ కలర్ చేస్తున్నాను. 2 ఐస్ని చేశాను. తర్వాత వింగ్స్ చేస్తాను ఔల్కి. సో వింగ్స్ ఏం లేదండి, వింగ్స్ కూడా చాలా ఈజీ. వింగ్స్ని కూడా సేమ్ అలానే ట్విస్ట్ చేసుకొని దాన్ని కొంచెం లూజ్గా వదిలేయాలి. వదిలేసాక ఇలా చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకోవాలి 2 సైడ్స్. తర్వాత కర్వ్ షేప్లో దాన్ని అలా ప్రెస్ చేశాక అలా 2 వింగ్స్ చేశాను. 2 ఐస్ 2 వింగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఔల్కి ఐబ్రో చేస్తున్నాను. చూడండి, 2 ఐబ్రోస్ చేస్తున్నాను. దీన్ని కూడా ఏం లేదండి, సేమ్ వింగ్స్ చేసాం కదా, వింగ్స్ చేసినట్లే సేమ్ ఐబ్రోస్ కూడా, కాకపోతే ఒకటి అప్ అండ్ ఇంకొకటి డౌన్గా షేప్ని చేయాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా అలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నానండి ఔల్ నోస్కి. ఇది కూడా అంతేను, చూసారా, సేమ్ కొంచెం లూజ్గా చేసి 2 సైడ్స్ ప్రెస్ చేసుకోవాలి దీన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఔల్ యొక్క లెగ్స్ చేసుకుంటున్నానండి. దీనికి క్విల్లింగ్ పేపర్ ఫుల్ అవసరం లేదు, దాంట్లో హాఫ్ కట్ చేసుకుంటే చాలండి. నేను మొత్తం ఒక 4 చేసుకున్నాను లెగ్స్, అంటే ఇటు అటు రైట్ సైడ్ 2 లెఫ్ట్ సైడ్ 2 చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ అయిపోయింది. ఇప్పుడు ఔల్ యొక్క బాడీ చేసుకుంటున్నాను. నేను సర్కిల్ షేప్ చేసుకుంటున్నానండి. సో దానికి నేను ఒక 4 పేపర్స్ని క్విల్లింగ్ పేపర్స్ని అటాచ్ చేశాను. చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా అటాచ్ చేసి దీన్ని కూడా కొంచెం లూజ్ చేశానండి. చూసారు కదా, లూజ్ చేసి దాన్ని స్టిక్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు మనం చేసుకున్న బాడీ పార్ట్స్ అన్ని స్టిక్ చేసేయాలి. ఫస్ట్గా ఐస్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఔల్ యొక్క నోస్ని స్టిక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వింగ్స్ చాలా చాలా ఈజీ అండి. మీ పిల్లలకి మంచి యాక్టివిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఔల్ యొక్క ఐబ్రోస్ స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ లెగ్స్ చూసారు కదా ఎంత బాగుందో. మనం ఇలానే డిఫరెంట్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ చేయొచ్చు. చూసారా, ఔల్ రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ దానికి పైన ఒక హుక్ లాగా పెడుతున్నానండి. మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లైక్ మనం కీ చైన్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నేను బ్లూ కలర్ ఔల్ని కూడా చేశాను. చూసారు కదా, మీరు కూడా ఇంక ఇంట్లో దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి బర్డ్స్ అండ్ ఎనిమల్స్ కోసం నేను వీడియోస్ చేస్తాను. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.